హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సినిమా ఛాయ్. టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ గారు చాలా గ్యాప్ తర్వాత ఒక బోల్డ్ అండ్ సోషల్ మెసేజ్ ఉన్న సినిమా యుఫోరియాతో మన ముందుకు వచ్చారు. మరి ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో, మీరు థియేటర్కు వెళ్ళొచ్చో లేదో ఈ రివ్యూలో చూద్దాం. ఈ సినిమా స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్తో స్టార్ట్ అవుతుంది. భూమిక గారు ఒక మదర్ రోల్లో కనిపిస్తారు. అయితే ఆమె తనపై తనే కోర్టులో కేసు వేసుకుంటుంది. అసలు ఒక తల్లి తన మీద కేసు ఎందుకు వేసుకుంది? ఆ కేసుతో విఘ్నేష్, సారా అర్జున్, గౌతమ్ మీనన్లకు ఉన్న సంబంధం ఏంటి అన్నదే అసలు కథ. సినిమా స్టార్టింగ్ 20 నిమిషాల తర్వాత వచ్చే ఇన్సిడెంట్ నుండి ఇంటర్వెల్ వరకు కథ చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. ముఖ్యంగా లాస్ట్ 30 నిమిషాలు క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోతాయి. కొత్త అబ్బాయి విఘ్నేష్ అద్భుతంగా నటించాడు. నెగటివ్ షేడ్స్ నుండి ఎమోషనల్ సీన్స్ వరకు బాగా పండించాడు. భూమిక, గౌతమ్ మీనన్ తమ రోల్స్కు న్యాయం చేశారు. రేప్ విక్టిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా నిందితుడి కోణంలో కథను చూపించడం కొత్తగా ఉంది. పేరెంట్స్ తమ పిల్లల్ని ఎలా పెంచాలి అనే పాయింట్ బాగుంది. కాలభైరవ బీజిఎం కొన్ని సీన్స్ను బాగా ఎలివేట్ చేసింది. ఎడిటింగ్ మరియు సినిమాటోగ్రఫీ డీసెంట్గా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ ఉన్నంత వేగంగా సెకండ్ హాఫ్ సాగదు. డ్రగ్స్ కాన్సెప్ట్ను యాడ్ చేయటం వల్ల కథ కొంచెం ట్రాక్ తప్పినట్లు అనిపిస్తుంది. సీరియస్ థీమ్స్ తీసుకున్నా స్క్రీన్ ప్లేలో ఆ ఎమోషనల్ డెప్త్ కొన్ని చోట్ల మిస్ అయింది. కొన్ని లాజిక్స్ కూడా సరిగా కుదర్లేదు. జైల్నుండి విలన్ తప్పించుకోవడం. గుణశేఖర్ గారు తన రెగ్యులర్ స్టైల్ మార్చి ఒక కొత్త ప్రయత్నం చేశారు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఇందులో కొన్ని డిస్టర్బింగ్ సీన్స్ ఉన్నాయి. కాబట్టి పేరెంట్స్ గైడెన్స్ అవసరం. ప్రతి పేరెంట్ అండ్ ఈ జనరేషన్ స్టూడెంట్స్ తప్పక చూడాల్సిన సినిమా. మీకు ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.